అందా నిన్న చూశారు మీరు. దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడానికి సివి ఆనంద్ గారికి, సజ్జన్నర్ గారికి, వారి సిబ్బందికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇది మేము ఈ సమావేశం ఏర్పాటు చేసామండి. పైరసీలో తెలుగు ఫిలిం ఛాంబర్ పాత్ర లేదని నిన్న ఎవరో కొంతమంది అక్కడ మిత్రులు అభిప్రాయపడి అడిగారంట. 24/7 12 మెంబర్స్ కంటిన్యూగా 365 డేస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మా పైరసీ సెల్ నుంచి ఇచ్చిన లీకుల ద్వారానే గతంలో చాలా అంటే ఇతర దేశాల్లో కూడా గుర్తింపు చెందే విధంగా ఛాంబర్ పైరసీ సెల్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన లీకులు కూడా ఇక్కడ మా దగ్గర నుంచి వెళ్ళినవే. అది కొంచెం మీరు ఎవరో అపోహలో ఉన్నట్టున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ అన్నది పైరసీ మీద ఫస్ట్ నుంచి యుద్ధం చేస్తూనే ఉంది, సక్సెస్ఫుల్గా ఉంది. ఇది కంటిన్యూ చేస్తాం. దీని గురించి అనే ప్రెస్ మీట్ పెట్టిందండి. మిగతా వాళ్ళు ఎవరైనా? పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఈ వీడియో పైరసీ సెల్ తెలుగు ఫిలిం ఛాంబర్లో అప్పుడు నేను సెక్రటరీగా ఉన్నా. దీనికి ఒక రూమ్ కేటాయించి ఎక్విప్మెంట్ తెప్పించి ఆ రోజు చాలామంది అన్నారు వీడియో పైరసీ ఎలాగా దీన్ని అరికట్టం, శ్రీనివాసరావు గారు అరికట్టం ఇవన్నీ సాధ్యమేనా అని డిస్కషన్ జరిగి, అంటే దానికి అయ్యే ఖర్చు ఏ విధంగా భరిస్తారు, ఎలా జరుగుద్ది అవన్నీ లెక్కలేసుకున్నప్పుడు మన ఇండస్ట్రీని కాపాడుకునే దానికి మన ప్రయత్నాలు చెయ్యాలి అనే గట్టి పట్టుదలతో స్టార్ట్ అయినటువంటి తెలుగు ఫిలిం ఛాంబర్ వీడియో పైరసీ సెల్, దీంట్లోంచి ఆల్రెడీ రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్స్ని ఎంగేజ్ చేసామండి. ఎందుకనంటే మనకి మన బాడీకి అని చెప్పి టోటల్గా రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్ని అందరినీ ఎంగేజ్ చేసి ఇదొక టీం లాగా చాలా స్ట్రాంగ్గా చేసాం. దీనికి సపరేట్ వెహికల్స్, సపరేట్ ఫోరం, దాని మీద ఎవరు కూడా ఏంటంటే దాన్ని సీక్రెసీగా మెయింటైన్ చేస్తూ చేస్తే చాలామందికి తెలియంది ఏంటంటే యూకేలో స్కాట్లాండ్ పోలీస్ అంటే చాలా స్ట్రాంగు, చాలా సిన్సియర్గా చేస్తారంటారు. ఆ స్కాట్లాండ్ పోలీసులే మన తెలుగు ఛాంబర్ వారిని పిలిచి మన ఎఫర్ట్కి హాలీవుడ్ ఫిల్మ్స్ని కూడా మనం చాలా వరకు చేసి వాళ్ళకన్నీ లింకులు ఇచ్చాం. చేస్తే కొన్ని సంవత్సరాలు మనకి డబ్బు కూడా పంపారండి. వాళ్ళు ఫండ్ కింద డబ్బు పంపడం జరిగింది స్కాట్లాండ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఆ తర్వాత మన రాజ్ కుమార్ అని చెప్పి క్యాడ్ ఎంటర్టైన్మెంట్లో ఉండేవాడప్పుడు రాజ్ కుమార్ని కూడా ఆ సెల్కి మళ్ళీ ఒక చైర్మన్ లాగా చేసి, అంటే ఎవరెవరు బాగా దాని మీద పార్టిసిపేట్ చేయగలరో చేస్తే ఒక పెద్ద ముఠాను పట్టుకోవటం జరిగింది. ఆడి పేరు గాడ్, వాడికి నిక్నేము గాడ్. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో చాలా పెద్ద ఆఫీస్ అండి, ఒక పెద్ద ఆఫీస్. దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో వాడిని అరెస్ట్ చేసి అప్పుడే మనం అసలు వీటి మీద వీడియో పైరసీ అనే యాక్ట్ మీద ఎంత ఈజియెస్ట్ వేగా వాడు బయటకు వచ్చేయచ్చో లూప్ హోల్స్ అన్నీ తెలుసుకొని గవర్నమెంట్ని సంప్రదించి ఇదే మన ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి లీడ్ చేసి లాస్ట్ పార్లమెంట్లో బిల్లు కూడా పాస్ అయింది. పాత రోజుల్లో 2వ వారం 3వ వారం వచ్చి వాళ్ళు మళ్ళీ మనల్ని ఛాలెంజ్ చేస్తుండేవాళ్ళు. ఇది ఎంత దూరం వెళ్ళిందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకసారి మహేష్ బాబు గారి మీద కూడా ఇదే వీడియో పైరసీ దీని మీద అక్కడికి వెళ్ళేసి షాపుల మీద వెళ్ళి చేస్తే కేసు కూడా బుక్ అయింది.
అంటే మన ప్రయత్నం మనం గట్టిగా చేసాం. ఛాంబరు ఈ రోజుకి కూడా కాలరెత్తుకొని మనం చెప్పగలం. ఆల్ ఓవర్ ఇండియాలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక్కటే ఈ వీడియో పైరసీ సెల్ మెయింటైన్ చేస్తూ స్టిల్ 24 hours 365 days వర్క్ చేస్తూ లింకులు తీయటం అయితేమి, లింకులు పట్టుకోవటం అయితేమి, కొందరికి క్లూలు ఇవ్వటం అయితేమి, ఇవన్నీ జరిగినాయి. మధ్యలో ఒక ఫేజ్లో ఇక్కడ కూడా చిన్న చిన్న తప్పులు జరిగితే అసలు క్లోజ్ చేసేద్దామనే ఒక దీనికి వచ్చినప్పుడు లేదు, మనం చేసిన ఎఫర్ట్లు చాలా గొప్పవి, మనం సాగిద్దామని. ఇక్కడ ఇంకా ఇంకోటి చేయటం జరిగింది. ఒకప్పుడు ఎక్కడికక్కడ కొత్త వరవడి స్క్రీన్ మీద నుంచి కెమెరాలు థియేటర్లో తీసేస్తున్నారని స్క్రీన్స్ కొన్ని అరేంజ్ చేస్తే దాన్ని క్యాప్చర్ చేయలేనటువంటి టెక్నికల్ని కూడా టెస్టులు చేయడం జరిగింది. ఇంకా సాంకేతికత వస్తుంది. డెఫినెట్గా దీని మీద మనం ఇంకా పరిశోధించాలి. ఏది ఏమైనప్పటికీ నిన్న బొమ్మ రవి నా భాషలో నిజంగా చెప్పాలంటే అండి, మన తెలంగాణ గవర్నమెంట్ అలానే సివి ఆనంద్ గారు ఇంతకుముందే దీని మించి ఆయన ఇంతకుముందు పోస్టులో ఉండేటప్పుడే ఈ కేసుని లీడ్ చేయటం స్టార్ట్ చేశారు. తర్వాత సజ్జనార్ గారు వారి బృందం డెఫినెట్గా చాలా మంచి ఎఫర్ట్ చేశారు. దానికి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు డిపార్ట్మెంట్కి సపోర్ట్ ఇవ్వటం కానీ, వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ మీద ఎంత ప్రేమ ఉందనేది మీ అందరికీ తెలిసిందే. రీసెంట్గా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ మేమైతే ఈరోజు ఈ ప్రెస్ మీట్తో దీన్ని ఇలా వదలదాం అనుకోవటం లేదు. ఏదో కృతజ్ఞతలు చెప్పేసాం కదా ఇది అయిపోయిందని. దే ఆర్ ద హీరోస్. మనందరం ఎన్ని లీడ్లు చేసినా ఏం చేసినా వాళ్ళ టీం కష్టపడి పనిచేసింది. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరినీ పిలవాలి. ఒక డయాస్ మీద వాళ్ళని చాలా గౌరవంగా తెలుగు ఫిలిం ఛాంబర్ తరపున, ఫిలిం ఇండస్ట్రీ తరపున చాలా గొప్పగా మనం వాళ్ళందరినీ సన్మానించుకోవాలి. త్వరలోనే డెఫినెట్గా ప్రెసిడెంట్ భరతభూషణ్ గారితో నేను ఇందాక అదే చెప్పాను. సార్ ప్లాన్ చేద్దామండి, ముందు ఈరోజు ఈ కార్యక్రమం అయిన తర్వాత డెఫినెట్గా డిస్కస్ చేసి ప్లాన్ చేద్దామన్నారు. దాన్ని లీడ్ చేస్తాం. అంటే మాకు ఆనవాయితీ ఏది జరిగినా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున జరిగితే ఛాంబర్ నుంచి ముందు లీడ్ వెళ్ళాలి. అప్పుడే ఈ సంస్థ దీని గౌరవం, దీని ఇది ఉంటుంది. డెఫినెట్గా నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రోగ్రామ్ వాళ్ళు చేశారు. మా ఇండస్ట్రీ తరఫు నుంచి ఇంకా ఘనంగా పెద్ద ప్రోగ్రాం చేద్దామని చెప్పి అనుకున్నాం. అది త్వరలో ప్రెసిడెంట్ గారు వాళ్ళు దాన్ని ప్రకటిస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద ఇంతకుముందు కంటే స్ట్రాంగ్గా, అసలు ఈ సినిమాకి ఎవరన్నా పట్టుబడితే వాళ్ళలో జరిగితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో 5%, ఈరోజు 100 కోట్లు ఖర్చు పెట్టుంటే 500 కోట్లు వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళు అది చట్టం చేశారండి. కానీ మేము అప్పుడే చెప్పాం, ఈ చట్టమే చాలదు సార్. ఈరోజు చాలా వెబ్సైట్లు గవర్నమెంట్ వద్దనుకుంటే ఆ వెబ్సైట్లు కనిపించడం లేదు. టెలికాం డిపార్ట్మెంట్తో దాన్ని ఇంటర్లింక్ చేసి ఆ విధంగా చేయమని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళకేదో ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, పొలిటీషియన్స్కి కానీ లేకపోతే దీనికి కానీ. ఇదొక పెద్ద మాఫియా. ఇది డెఫినెట్గా ఈ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు లీడ్ తీసుకొని కానీ మనం కానీ గట్టిగా ప్రయత్నిస్తే దాన్ని కూడా అసలు ఈ సినిమాల్ని మనం అప్లోడ్ చేస్తే రీసెంట్గా మన ఛాంబరే చేసిందండి. మన సినిమాలో కొన్ని క్లిప్పింగ్లు పెడితే వాళ్ళకి ఇమీడియట్గా ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది. పలానా సినిమా పలానా దగ్గర ఉంది, పలానా సినిమా పలానా వెబ్సైట్లో ఉందని. ఆ విధంగా రకరకాల టెక్నికల్గా చేసాం. డెఫినెట్గా దీన్ని ఆ విధంగా గవర్నమెంట్లతో కలిసి ముందుకెళ్ళేదానికి గ్యారంటీగా ప్రయత్నిస్తాం. అదేవిధంగా సోషల్ మీడియా, మీరు ఇప్పటికీ చాలాసార్లు మీరు చెప్తున్నారు, రాస్తున్నారు, పైరసీలో సినిమాలు చూడొద్దు, హీరోలు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఆడియన్స్ థియేటర్లకు రావడం మానేసి పైరసీలో సినిమా చూసేయటం అనేది ఈజీగా అయింది. మనకు వచ్చిన టెక్నికల్కి ఇదిగో ఇలాంటి
ఐబొమ్మ రవి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పకోడీ తింటా పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటైపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంటే అంత బాధ వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వందల మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి వాడు బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ వాడు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది. డెఫినెట్గా మీ అందరి సహకారం ఇవ్వాలి. ఈరోజు ఇక్కడికి వచ్చినట్టు పాత్రికేయ మిత్రులందరికీ నా మనవి అదే, డెఫినెట్గా సపోర్ట్ చేయండి, సినిమా ఇండస్ట్రీని సేవ్ చేయండి. థ్యాంక్స్ టు ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు వాడిని పట్టుకునేదానికి. రకరకాలుగా టీములుగా ఏర్పాటు చేసి ఉంటారు. వాళ్ళకి మేము ఈరోజు మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. త్వరలోనే వాళ్ళని ఒక డయాస్ మీదకి పిలిచి ఫిలిం ఇండస్ట్రీ తరఫున పెద్దగా ఫెసిలిటేట్ చేసి గౌరవించుకుంటాం. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఇప్పుడు నెక్స్ట్ దాని మీదనే సార్. ఎందుకంటే క్యూబులు లేకపోతే ఇంతకుముందంతా వీళ్ళు మీటింగ్లు చెప్పేవాళ్ళు మాకు ఏంటంటే కంటెంట్ని ఫ్రీగా వదిలేదానికి చేద్దామండి అని అంటే మాది చాలా సెక్యూర్ అని చెప్పి కొత్తగా వచ్చేవాడిని కూడా రానియకుండా ఆఫ్ చేశారు. అసలు వీళ్ళు సెక్యూర్ ఏంటో నెక్స్ట్ మీటింగ్లు పిలిచి ఆర్గనైజేషన్ పిలిచి మీరెంత పే చేయాలి, మీకు మేము డబ్బు మా కంటెంట్ని మీ చేతుల్లో పెట్టి సినిమా వారం రోజుల ముందు 4 సినిమాలు ఉన్నాయంటే వారం ముందు ఇస్తే కానీ మేము చేయలేమంటున్నారు. ఈ వారం రోజులు ఇలాంటి దాటికి చేయటానికి వాళ్ళకు ఉపయోగించుకునేదానికి అందుబాటులోకి ఇస్తున్నారా లేకపోతే ఏంటి అనేది డెఫినెట్గా పిలిచి మాట్లాడాలి. ఆ పనిష్మెంట్ వీళ్ళకే జరగాలి. అంటే ఒకటి ఉంది సార్, దొంగతనంగా వ్యాపారాలు చేసేవాళ్ళు చాలామంది చేస్తూ ఉంటారు. రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు, దొంగ వ్యాపారాలు చేసేవాళ్ళు. దమ్ముంటే మీరు పట్టుకోండిరా, లేకపోతే చూడండిరా నన్ను అనేవాడిని ఏం చేయాలి? దొంగ వ్యాపారం చేసేవాళ్ళు సార్. ఇంతకుముందు తమిళనాడులో గూండా యాక్ట్ తెచ్చాం. మొత్తం ప్యారిస్లో ఉన్న అసలు సీడీలు, ఆ రోజుల్లో సీడీలు అంటే గవర్నమెంట్లు అలాగా భయం. ఇప్పుడు ఆ దొంగ వ్యాపారం చేసేదానికి ఇది కడుపు మంటతో మాట్లాడే మాట సార్. మీరు అన్నది కరెక్ట్. అసలు ఇక్కడి నుంచి కంటెంట్ ఇప్పుడు చాలామంది ఒకప్పుడు థియేటర్లో ఈ బటన్లు పెట్టుకొని లేకపోతే హ్యాట్లు కెమెరాలు పెట్టుకొని తీసేవాళ్ళు. పాపం చాలామంది థియేటర్ ఓనర్లు ఇప్పుడు కెమెరాలు పెట్టారు. ఎక్కడన్నా ఇది చేస్తుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇండికేషన్ వచ్చేలాగనో లేకపోతే అంటే ప్రయత్నాలు కరెక్ట్. మీరు అన్నది వాళ్ళు వీక్నెస్ ఇక్కడ చేస్తున్నారు. డెఫినెట్గా ఆర్గనైజేషన్ డెఫినెట్గా వాళ్ళని పిలిపిస్తుంది. వాడు ఇప్పుడు ఎక్కడి నుంచి వాడు తీసాడో అనేది ఉంది కాబట్టి అది ఈజీగా తెలిసిపోద్ది. కాబట్టి దీనికి వీళ్ళు ఏం చేస్తారనేది డెఫినెట్గా ఆర్గనైజేషన్స్ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి మాట్లాడాలి. హండ్రెడ్ 100% యు ఆర్ రైట్. ఎందుకంటే కామన్ మ్యాన్ సినిమా చూసేదానికి ఒక ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళి సినిమా చూసేదానికి ఇబ్బంది జరుగుతుండేటప్పుడు దొడ్డిదారిలో ఎంటర్టైన్మెంట్ అతనికి కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ దొడ్డిదారిలో చీప్గా ఏదో వస్తుందో దాన్ని ఎత్తుకుంటాడు. దానికి కూడా మనం ఒక కారణం. ఇప్పుడు బడ్జెట్ సినిమాలు ఇది అవుతున్నాయన్నారు. ఇప్పుడు ఏదో ప్రీమియర్లో లేకపోతే అలా ఉండాలి కాదు, ఫస్ట్ వీక్ అంతా ఇదే అని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక పెద్ద హీరో సినిమా చూడాలని. డెఫినెట్గా అది ఇండస్ట్రీ సైడ్ నుంచి మేము చేస్తుండే తప్పు. డెఫినెట్గా అందరు కూర్చొని మాట్లాడుకుని దాన్ని సర్దిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిల్మ్ ఛాంబర్ ఎందుకు సపోర్ట్ చేస్తాం సార్ టికెట్ రేట్లు పెంచడాన్ని? సార్ అదే కదా చెప్పాను, వ్యాపారం. నా సినిమాకి ఏదో ఖర్చు పెట్టాను. ఈరోజు మీకు తెలుసు ఐ బొమ్మోడో లేకపోతే ఊ బొమ్మోడో ఆ బొమ్మోడో వేసేస్తాడు. ఈ లోపల నంబర్ ఆఫ్ స్క్రీన్లు చేసి నేను సొమ్ము రికవర్ చేసేదానికి ఈ దారి ఎత్తుక్కున్నాను.
ఈ దారి వల్ల ఇప్పుడు ఇబ్బంది జరిగింది అనేది నేనే తెలుసుకున్నా. ఇప్పుడు నా సినిమాకి టికెట్ ఒక్కో సినిమాకి అడ్వాంటేజ్ అవుతుంది, స్టార్స్ సినిమాకి ఏదో అడ్వాంటేజ్ అవుతుంది, ఒక షోకి 2 షోలకి 3 షోలకి. సినిమా బాగలేదంటే వీడు టికెట్ తగ్గించడం వాళ్ళు వెళ్ళటం లేదు ఇంకా. ఎందుకంటే వాళ్ళ మైండ్లో అది ఫిక్స్ అయిపోయింది, ఇది ఇంత రేట్లు ఉన్నాయిలే, మనం వెళ్ళలేములే, మనం చూడలేములే అని. సార్ మీ స్వార్థం మీరు చూసుకుంటున్నారు, ప్రేక్షకులు కూడా అతన్ని అభినవ రాబిన్ హుడ్ అంటున్నారు. అనే నువ్వు రాబిన్ హుడ్ అనుకుంటున్నావు అతన్ని? నా సంగతి తీసేయండి సార్. అలా కాదు కదా, ఫస్ట్ నిన్ను నేను కన్విన్స్ చేయగలిగాను అనుకో. నేను ఇండస్ట్రీలో భాగం కాబట్టి ఫస్ట్ నిన్ను నేను కన్విన్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా తర్వాత ప్రేక్షకులందరినీ కన్విన్స్ చేస్తాం. ఇక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నీ ఎవరి బాధలు వాళ్ళు చెప్తారు. అంతా అయిపోయిన తర్వాత మీరు Q&Aలో ఏది కావాలంటే అది ప్రశ్నించండి. ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలిపించడం కానీ, డైరెక్టర్స్ అసోసియేషన్ పిలిపించడం కానీ, సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇంతమంది కూర్చుంది ఏంటంటే దీనికి కృతజ్ఞతలు తెలియజేయటం. నాట్ ఓన్లీ ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్సు అందరూ. మళ్ళీ దీనిలో కూడా ఇది ఒక పైరసీ మూలంగా కేవలం నిర్మాతకు నష్టం కదా. మీరు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో లేకపోతే డైరెక్టర్స్ అసోసియేషన్ ఎందుకు పిలిచారు అని అంటే, దీనికి ఏంటంటే ప్రొడ్యూసర్కి డబ్బులు నష్టం జరగచ్చు, కానీ స్కిల్ మేధస్సు. ఒక డైరెక్టర్స్ అసోసియేషన్, ఒక డైరెక్టర్ వస్తే ఆ డైరెక్టర్ సినిమా ఫస్ట్ డేనే స్క్రీన్ చేస్తే ఆ డైరెక్టర్ని, ఆ కాబోయే డైరెక్టర్, ఇవాళ అయిన ప్రతి డైరెక్టర్ కూడా ఒక చిన్న డైరెక్టర్ నుంచినే స్టార్ట్ అయ్యాడు, ఒక చిన్న సినిమా నుంచినే స్టార్ట్ అయ్యాడు. ఇలా వీళ్ళ మేధస్సును చంపేస్తున్నారు అనే దగ్గర వాళ్ళు బాధ వ్యక్తపరచడానికి డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు కూడా ఒక ఫైటర్స్ యూనియన్ అనుకోండి, డాన్సర్స్ యూనియన్ అనుకోండి, ఇలా రకరకాల స్కిల్డ్ పీపుల్ని కూడా చంపేయడానికి ఈ పైరసీ కారణమైంది. కాబట్టి వాళ్ళ బాధను వాళ్ళు కూడా చెప్పుకోవటం కోసమే ఇది ఎంటైర్ ఇండస్ట్రీ ప్రెస్ మీట్గా పెడతాం జరిగింది. సో అందరూ అయిపోయిన తర్వాత మీరు ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ వేయండి, ఆ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ చెప్పబడుతుంది. ఇప్పుడు చదలవాడి శ్రీనివాసరావు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు ప్రెస్ వెళ్ళేశారు కదా 2 క్వశ్చన్స్, అవి 2 కూడా 100% కరెక్ట్. మీరు అడిగినాయి, మీకు సమాధానం నేను చెప్తాను. నిన్న పోలీస్ కమిషనర్ గారి దగ్గర సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొద్దిమంది హీరోలు, ఒకళ్ళిద్దరు డైరెక్టర్లు ప్రెస్ మీట్ పూర్తిగా నేను చూశాను. ఆ తర్వాత ఒక ఇన్స్పెక్టర్ గారు, మన జర్నలిస్ట్ ఎవరో వెళ్తే ఆయన కూడా ఇది ఎట్లా పట్టుకున్నాము ఏంది అనేది ఆయన చెప్పారు. ఫస్ట్ ఒక దొంగను పట్టుకోవటం ఈజీ, ఒక స్మగ్లర్ని పట్టుకోవటం ఈజీ, ఒక మాఫియా వాళ్ళని పట్టుకోవటం ఈజీ. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఆ ఇన్స్పెక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు ఇండియాలోనే అత్యుత్తమ పోలీస్ డిపార్ట్మెంట్గా అర్థమవుతుంది. అతను ఎట్లా పట్టుకున్నారు ఏందనేది. సినిమా ఇండస్ట్రీ తరఫున ఆ ఇన్స్పెక్టర్ గారి దగ్గర నుంచి ఆ పోలీస్ కమిషనర్ గారికి మేము అందరం ప్రతి ఒక్కళ్ళం ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాం. ఎందుకంటే ఇది సామాన్య విషయం కాదు. ఇకపోతే అసలు విషయం, నేను ఇప్పుడు మాట్లాడేది ఒక 50 ఏళ్ల సినిమా ఇండస్ట్రీలో అనుభవం ఉండి మాట్లాడుతున్నాను. అసలు ఒక మనిషి హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే 100 తీసుకోవచ్చు, 200 తీసుకోవచ్చు, 1000 తీసుకోవచ్చు, 10,000 ఎవరు తీసుకోలేరు, వాళ్ళు తినలేరు. అట్లానే మీరు పెద్ద పెద్ద బడ్జెట్లు సినిమా తీసామని ఒక సినిమాకి 1000 రూపాయలు టికెట్ పెడితే, ఇదేంటంటే ఒక సినిమా అనేది ఒక వ్యామోహంతో కూడుకున్నది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి మీరు 1000 రూపాయలు టికెట్ పెడితే డబ్బులు ఉన్నవాళ్ళు వెళ్తారు, ఆకలి ఉన్నవాడు ఆ సినిమా చూడాలన్నవాళ్ళు ఈ ఐబొమ్మ మీదే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, మాకు ఫ్రీగా వస్తుందని. నిజం మాట్లాడుతున్నాను నేను. అంటే ఒక రకంగా మీరు ఈ రేట్లు ఎక్కువ పెంచడం వలన దొంగతనానికి ఎక్కువ అలపడుతున్నారు ఆడియన్స్. ఎందుకు? మనకు ఫ్రీగా వస్తుంది చూస్తామని. అదొకటి. రెండోది, సినిమా ఇండస్ట్రీలో ఇది మా అందరికి తెలియటానికి మాట్లాడుతున్నా. మీ ఇష్టం వచ్చినట్టు బడ్జెట్లు పెట్టి సినిమా క్వాలిటీగా తీయండి, కానీ ఒక వ్యక్తికో 2 వ్యక్తికో 90% ఇస్తున్నారు రెమ్యునరేషన్స్. అది ఆ బట్టలు మొత్తం వెళ్ళి ఆడియన్స్ మీద పడిపోతుంది. అది కూడా 1, 2, 3 లేకపోతే ఒక 10 సినిమాలు సంవత్సరానికి రిలీజ్ అవుతున్నాయి. వీటి వలన 90% పిక్చర్స్ సఫర్ అవుతున్నాయి చిన్న సినిమాలు. ఎందుకంటే అది కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ దాన్ని ప్రిఫర్ చేస్తారు. కానీ ఆ క్వాలిటీ ఖర్చు పెట్టకుండా మీరు ఆర్టిస్టులకు రెమ్యునరేషన్ ఇచ్చి వాళ్ళు ఎక్కడ దేవుళ్ళలాగా చేస్తున్నారు. కాబట్టి అది ఆడియన్స్ అంత రేట్ ఇచ్చుకోలేక దొంగతనంగా పడ్డ సినిమాలకు చూడటానికి అలవాటు పడుతున్నారు. అది కూడా మా ప్రొడ్యూసర్స్ మిస్టేకే. కారణం ఏంటంటే అంత రెమ్యునరేషన్ వాళ్ళు ఇచ్చుకోవటం వల్ల ఆ సినిమా 90% ఆర్టిస్టుల రెమ్యునరేషన్, డైరెక్ట్ రెమ్యునరేషన్ అవుతుంది. క్వాలిటీ 10% ఖర్చు పెడుతున్నాం పెద్ద సినిమాలు. అదొకటి. రెండోది, ఇందాక మీరు అడిగారు ఆ దొంగల్ని శిక్షించటం కాదు,
ఈ సాఫ్ట్వేర్ మీలో వెళ్ళిందని. అది 100% కరెక్ట్. మనం ఒక బ్యాంకులో డిపాజిట్ మన డబ్బులు వేస్తే ఎవరన్నా దొంగతనం చేస్తే మనం ఎవరిని అడుగుతా వెళ్ళి దొంగని కాదు కదా అడిగేది, బ్యాంకులో డిపాజిట్ చేసిన బ్యాంక్ వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ. ఇమ్మీడియట్గా ఇవాళ ఇది ఒకసారి 2 సార్లు జరిగింది కాదు, ఇది దాదాపు కొన్ని వేల సినిమాలు బయటికి వెళ్ళిపోతున్నాయి ఐబొమ్మలోకి. అది ఎక్కడి నుంచి వెళ్తున్నాయని కామన్ సెన్స్, అది ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అందరికీ తెలుసు, QBFO నుంచి వెళ్తున్నాయని. ఆ ఇన్స్పెక్టర్ గారు నిన్న చెప్పారు, మీరు కూడా చూడండి. పోలీస్ కమిషనర్ కాకుండా ఇన్స్పెక్టర్ గారు చెప్పారు, ఇది ఎప్పుడో ఓల్డ్ నాటి సర్వర్స్ పెట్టుకున్నారు, అది ఈజీగా వెళ్ళిపోతుంది. మినిమం ఎవరు తెలియనోడికి కూడా తెలుస్తుంది అది QBFOలో వెళ్తుందని. ఈ 100% ఈ లాస్కి బేర్ చేయాల్సింది QBFOలే. అది మాత్రం వాళ్ళకి మా ప్రొడ్యూసర్. మీరు ఇంకోటి కూడా, పుష్ప సినిమా వారం క్రితం అతను డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే వాడు మంచి దొంగ కాబట్టి రిలీజ్ చేయలేదు. అది రిలీజ్ చేసినట్టు ఏమైపోతారు? ఆ ఫైనాన్సర్లు ఏమవుతారు? ఆ నిర్మాతలు ఏమైపోతారు? థియేటర్స్ అడ్వాన్స్ ఇచ్చిన ఏమైపోతారు చెప్పండి మీరు. అంటే దీని అన్నిటికీ ఆ దొంగ కన్నా పెద్ద దొంగ ఈ QBFO నుంచి వెళ్ళి చూసి చూడనట్టున్న వాళ్ళే వాళ్ళకన్నా పెద్ద దొంగలు. అందుకని మా ఛాంబర్ ప్రెసిడెంట్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ముందు ఇట్లాంటి మన ఇంటి సమస్య మనం సరి చేసుకొని బయట వాళ్ళ మీదకి వెళ్తాం, అది ధర్మం. మీరు ఇప్పుడు ప్రెస్ చేసిన దానికి ఖచ్చితంగా అది కరెక్ట్, మీరు అడిగింది ఆ క్వశ్చన్. అది మా సినిమా ఇండస్ట్రీతే బాధ్యత, అది బయటకు వెళ్తానికి. అంచేత మనం పెద్ద చిన్న లేకుండా సమధర్మం పాటిస్తే సినిమా ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. దయచేసి గవర్నమెంట్కి కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎవరో 2-3 పిలిచి మీరు కూడా మమ్మల్ని విడగొట్టద్దు. మీరు ఏదున్నా మా ఛాంబర్ ద్వారా కన్సల్ట్ చేయండి. మా ఛాంబర్ ప్రెసిడెంట్ గారు, వారు ఆ ఛాంబర్ ప్రెసిడెంట్, ఆ చైర్ అనేది ఇంపార్టెంట్. మీరు చెబుతున్నారు కానీ మీ ఇష్టం వచ్చిన వాళ్ళు పిలిచి మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. అది మా సినిమా ఇండస్ట్రీని ఏకతాటి మీద లేకుండా మీరు ఇండైరెక్ట్గా మమ్మల్ని దెబ్బ కొడుతున్నారు గవర్నమెంట్. అది చెయ్యొద్దు. మా ఛాంబర్ ద్వారానే మీరు అడగండి. మా ఛాంబర్ అంతా ఒక యూనిటీగా ఉంటాం, ఒక తాటి మీద ఉండి మా మా దీనికి కూడా మా బలానికి కూడా మీరు దెబ్బ కొట్టొద్దు. దయచేసి పోలీస్ కమిషనర్ కానీ గవర్నమెంట్ కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఏది కావాలన్నా మా ఛాంబర్ ద్వారానే మీరు ఆన్సర్ తీసుకోండి. థ్యాంక్ యూ. లక్ష్మణ్ గారు ఆఖరిలో ఇప్పుడు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు మాట్లాడతారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మెయిన్గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలు చాలా కోట్లలో తీస్తున్నారు, రెమ్యునరేషన్లు వారు నచ్చినట్టుగా ఇచ్చుకుంటున్నారు. సినిమా కొన్ని సక్సెస్ అవుతున్నాయి, సక్సెస్ రేట్ తక్కువగా ఉంది అంటున్నారు. అంటే దానికి కారణం పైరసీ అని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ఆ పైరసీ అనేది ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగింది. టెక్నాలజీ అనేది ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా టెక్నాలజీ అనేది మన సినిమా రిలీజ్కి ముందు పనిచేసే ఆ క్యూబులు కానీ వాటి దగ్గరే ఉంటుంది కాబట్టి వాటిని ఇది కట్టడి చేసుకుంటే ఇంత పరిణామం అయ్యేది కాదు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా, ముందుగా ఒక మాట చెప్పాలి, కొన్ని సంవత్సరాల నుంచి అంత ముందులో సీడీలు అని, తర్వాత ఇంకా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు పెన్ డ్రైవ్ల రూపంలో కొన్ని సినిమాలు వచ్చాయి. తర్వాత ఇప్పుడు మొత్తం యాప్ల ద్వారా డైరెక్ట్గా సైట్లోనే పెట్టే టెక్నాలజీ వచ్చినప్పుడు చాలామంది చాలా ఛాలెంజ్ చేశారు, చాలా ఇండస్ట్రీ చాలా పోరాడింది. కానీ ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం కూడా చేస్తాము, దాని పైరసీ అరికట్టే విధంగా మా ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ కలిసిన తర్వాత మొదటిగా వారికి ఈ విషయం చెప్పడం జరిగింది. సార్, ఇక్కడ పైరసీ రూపంలో నెక్స్ట్ మినిటే ఒక సినిమా వస్తుంది, వారేమో ఛాలెంజ్ చేస్తున్నాడు, అసలు పట్టుకోలేరు అని. అప్పుడే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అసలు ఇండస్ట్రీకి ఏమైనా చేయాలంటే ఫస్ట్ పైరసీ అరికట్టిన తర్వాత ఇంకా దాంట్లో ఉన్న లోపాలు కానీ మనం ఏం మంచి చేయాలి చెడు చేయాలని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఆ ఛాలెంజ్గా తీసుకునే అప్పట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్కి కానీ అందరికి కూడా వారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం చాలా తీవ్రంగా. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఒక రోజులో అయ్యే పని కాదు. దానికి ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు కానీ, సివి ఆనంద్ గారు కానీ, సజ్జనార్ గారు కానీ ఆ ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ఎంత పవర్గా ఉంటే అంత పవర్ తీసుకోండి, ప్రభుత్వానికే ఛాలెంజ్ చేసిన ఆ యొక్క యాప్లు ఏమున్నాయో ఆ మెయిన్ పర్సన్ ఎవరున్నారో వాళ్ళని పట్టుకోండి అని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సూచన మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ని సంవత్సరం ఒక 1.5 year తర్వాత వారిని పట్టుకోవడం
చాలా ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఒక విజయం అనుకోవాలి. ఎందుకంటే అసలు సినిమా థియేటర్లో ఒక వారం రోజులు ఉంటేనే పెద్ద హిట్గా ఒక 100 రోజుల సినిమా అన్నట్టుగా మనం ఆలోచిస్తున్నామంటే ఇందాక మీరు చెప్పినట్టుగా నిజంగా టికెట్ల రేట్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే అవన్నీ కూడా మేము వర్కర్స్గా మేము మాట్లాడకపోయినా కానీ ఇండస్ట్రీ బాగు కోసం అయితే కంపల్సరీగా ఆ టికెట్ల విషయంలో కూడా సామాన్య వ్యక్తి కూడా చిన్న సినిమా బతకాలన్నా, సామాన్య వ్యక్తి థియేటర్కి ఒక ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా చూడాలన్నా కానీ టికెట్ల రేటు మీద కూడా ప్రభుత్వం ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఏదేమైనా పైరసీ అరికట్టడం ఒక వ్యక్తితో అయ్యేది కాదు. ఇంకా కూడా ప్రభుత్వం ఫుల్ పవర్స్ ఇచ్చింది కాబట్టి అటువంటి చేసే వాళ్ళకి ఇంకా ముందు కూడా ఆ క్యూబ్స్ కానీ ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఇంకా దాని మీద ఇంకా చట్టబద్ధంగా దాన్ని ఒక చట్టం చేసి ఎవరైనా సరే ఇంకా ఇది ఇండియా లెవెల్లో చేయాల్సిన విషయం కాబట్టి ఒక మన తెలంగాణ రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారిగా ఫస్ట్ విజయం సాధించింది ఈ ఫిలిం చిత్ర పరిశ్రమ మీద. కాబట్టి అలాగే మిగతా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క విధానంలో అనుసరించి ఈ పైరసీ అరికడితే కనుక చిన్న సామాన్య వ్యక్తులు కూడా థియేటర్కి వచ్చి సినిమా చూసే విధంగా చాలా బాగుంటుంది. కానీ ఏదేమైనా ఇంత సక్సెస్ఫుల్గా ఒక పైరసీని అరికట్టడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వచ్చినందుకు, ఎందుకంటే మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని మీరు ఒకటే చూస్తున్నారు, సినిమా పరిశ్రమను చాలా హబ్బుగా చేయాలనుకుంటున్నారు. హబ్బుగా చేయాలంటే సినిమాలు ఎక్కువగా రావాలంటే పైరసీ అరికడితేనే చిన్న నిర్మాతలు కూడా సినిమాలు తీయడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఇది ఒక మంచి విజయంగా భావిస్తూ ఇంకా పైరసీ చేసేవాడికి కూడా రేవంత్ రెడ్డి గారు చేసే ప్రక్రియలకు భయపడే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అభినందన సభ ఏర్పాటు చేసినందుకు ఫిల్మ్ ఛాంబర్ వారికి, మన ఫెడరేషన్ తరఫున వారికి కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు, పోలీసు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెక్రటరీ అమిరాజ్ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా పోలీస్ శాఖ వారు లాస్ట్ 3 months ముందు అప్పటి సివి ఆనంద్ గారిని కలవడం జరిగింది. అన్ని వివరంగా చెప్పారు. త్వరలో మంచి ముగింపు వస్తుందని పోలీస్ డిపార్ట్మెంట్ చొరవతో ఇప్పుడున్న సజ్జనార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు లాక్ చేశారండి. నో షో అన్నట్టు అన్ని వెబ్సైట్లలోనూ అంతా మీడియాలో కూడా చాలా బాగా చెప్తా ఉన్నారు, ప్రపంచానికి తెలియజేశారు. హైదరాబాద్లో ఇంత మంచి ఇండస్ట్రీకి సంబంధించిన ఒక మంచి లాక్ చేశారు. అలాగే ముందు పెద్దలందరూ చెప్పినట్టు మా క్యూబ్ కానీ యూఎఫ్ఓ కానీ ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా సినిమా నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి అన్యాయం జరగకుండా ప్రేక్షకులకి థియేటర్లో చూసేలాగా ప్రభుత్వం ఇంకా మంచి చర్యలు తీసుకోవాలని, దానికి ఎప్పుడూ మా ఛాంబర్ పెద్దలు అట్లాగే ఇండస్ట్రీ పెద్దలు అందరూ సహకారం ఉండాలని, మరి ఇంత మంచి ఈరోజు ఈ శుభ సందర్భంలో మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మీడియా మిత్రులకి, పోలీసు వారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ గారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ సైబర్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి మన ఫిలిం ఛాంబర్కి వింగ్గా ఉన్న యాంటీ పైరసీ సెల్ సహకారంతో ఇంత గొప్ప విజయాన్ని సాధించినందుకు ఆ విజయాన్ని మనం కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇండస్ట్రీకి సుప్రీం బాడీ అయిన తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారి ఆధ్వర్యంలో ఈ కృతజ్ఞతలు తెలుపుకునే ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది మా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ అయిపోయిందో ఇండస్ట్రీ అంతా, సో అక్కడ కూడా ఫైర్ వాల్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇది ఎప్పటి నుంచో ఈ హ్యాక్ చేస్తున్నారు, ఎక్కడైతే డిజిటల్ కంటెంట్ మనకి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో తయారయ్యే చోట అన్నప్పుడు వాళ్ళు ఫైర్ వాల్ సిస్టమ్ని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకోకపోవటం అనేది వాళ్ళ పొరపాటు. డెఫినెట్గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏవైతే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాళ్ళతోటి ఇమీడియట్గా ఇలాంటి లీకేజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం ఈ నష్టంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేయాల్సిందే. డెఫినెట్గా వాళ్ళతోటి చర్చించి యాక్షన్ తీసుకుంటే ముందుగా మనం లీకేజ్ అయ్యే చోట ఫస్ట్ మనం రిపేర్ చేసుకోవాలి. అలాగే ఈ యాక్ట్స్ మీద, ఈ పైరసీ యాక్ట్ మీద ఏదో నామినల్ కేసెస్ లాగా ఉంటాం ఎప్పటి నుంచో. కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎప్పుడో ఒకసారి గోండా యాక్ట్ ఉండొచ్చు తప్ప మన 2 స్టేట్లో అసలు కనీసం రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసే యాక్ట్ లేదు. చాలా అలా వెళ్తాడు, ఏదో 10,000 ఎంతో
బెయిల్ అమౌంట్ కడతాడు, వచ్చేసి మళ్ళీ అదే పని చేస్తూ ఉంటారు. చాలామంది జైలుకి వెళ్ళి వచ్చాక రాటుదేళ్ళు మళ్ళీ మరింత ఉధృతంగా క్రైమ్ చేసేటట్టుగా క్రిమినల్స్ లాగా అలాగ ఉంది. సో ఇదంతా ఎవరు సినిమా రిలీజ్ అయితే వాళ్ళు ముందుకు రావటం, ఆ కాసేపు ఆ హీరో, ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసరు ప్లీజ్ వాచ్ ఇన్ ద థియేటర్స్, పైరసీని చూడకండి, ఎంకరేజ్ చేయకండి చెప్పడం, వెళ్ళిపోవటం. ఇది అందరి సమస్య. మొత్తం భారతదేశంలో ఉన్న సినిమా పరిశ్రమ మొత్తం యొక్క సమస్య అనుకుని భారతదేశంలో ఉన్న సినిమా పరిశ్రమ అంతా ఏకమై సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక స్ట్రిక్ట్ యాక్ట్ తీసుకొచ్చి ఈ వెబ్సైట్లని ఎప్పటికప్పుడు ఈ లింక్స్ని తీసేసే వ్యవస్థని, ఎథికల్ హ్యాకింగ్ని ఎంకరేజ్ చేసి ఇలా చేస్తే, లేకపోతే ఈరోజు ఇమ్మడి రవి అరెస్ట్ అవటం వల్ల పైరసీ ఆగిపోయిందంటే అంతకన్నా అమాయకత్వం ఇంకేముండదు. ఇంకొక అలాంటి రవులు 100 మంది పుడతారు. అంత ఈజీ టెక్నాలజీ ఉంది ఈ రోజుని. సో ముందు మనం ఎక్కడైతే లీకేజ్ అవుతుందో దాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎక్కడైతే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్గా మానిటర్ చేయాలి. వాళ్ళు కరెక్ట్గా సెక్యూరిటీ మెజర్స్ పెంచుకున్నారు లేదా అని తెలియాలి. ఎందుకంటే మంచి ఫీజులే వసూలు చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడో ఇంకా ఓల్డ్ ప్యాటర్న్ ల్యాప్టాప్స్ వాడి అది ఈజీగా హ్యాక్ అయ్యే వ్యవస్థలను వాడితే టూల్స్ అది కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా ఇన్ని వేల కోట్లు నష్టపోవడానికి కారణం వాళ్ళు కూడా అవుతారు కాబట్టి వాళ్ళు కూడా పార్టీ చేయాలి. సో డెఫినెట్గా తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రోత్సాహంగా ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ హబ్ చేయాలని. మేము కూడా 5 నిమిషాలు మాట్లాడదామని వెళ్తే రేవంత్ రెడ్డి గారితో 45 మినిట్స్ దీని గురించి చెప్పారు. చాలా సంకల్పంతో ఉన్నాడు ఆయన. దీన్ని ఒక ఇంటర్నేషనల్ హబ్ చేయాలి. ఎందుకంటే క్లైమేటిక్ కండిషను, కాస్మోపాలిటన్ కల్చరు డెఫినెట్గా ఇంటర్నేషనల్ హబ్ అవడానికి అనుకూలంగా ఉన్నది అని అందరూ కూడా దీని గురించి ఆయన ఇండస్ట్రీ పరంగా ఎంతో హీరోలతోటి, డైరెక్టర్లతోటి, ప్రొడ్యూసర్లే కాకుండా కార్మికుల కష్టసుఖాలు కూడా తెలుసుకుని మొన్న ఆయన చాలా ఏ ముఖ్యమంత్రి కూడా ఫెడరేషన్ పిలిచి మీకు కష్టాలు ఏంటి అని విన్నది చరిత్ర లేదు. అది నిజంగా ఆయన మానవతా కోణంతో కార్మికుల కష్టాలు నిజంగా నేరుగా చర్చించి తెలుసుకున్నారు. ఎన్నో వరాలు ప్రసాదించారు నిజంగా ఆయన. అవన్నీ కానీ జరిగితే చెన్నారెడ్డి గారి విగ్రహం ఎలా ఉందో ఛాంబర్లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి విగ్రహం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ ఆయన గుర్తుందిగా. అంత గొప్ప కార్యక్రమాలు అవన్నీ విజయవంతమైతే ఎప్పుడు చిరస్థాయిగా నిలబడిపోతారు రేవంత్ రెడ్డి గారు. సో ఈ విధంగా మన ఛాంబర్కి వింగు ఉన్న యాంటీ పైరసీ వింగు చేసిన కృషిని కూడా మనం డెఫినెట్గా మనం అభినందించి తీరాలి. సో ఈ విజయంలో వాళ్ళ పాత్ర కూడా గణనీయంగా ఉండటం అనేది ముఖ్యంగా అందరూ మన ఛాంబర్ అనుబంధంగా ఉన్న యాంటీ పైరసీలని మొత్తం 12 మంది ఎంప్లాయీస్ని కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ కార్యదర్శి, మాజీ ఉపాధ్యక్షుడు, ఇప్పుడు కమిటీ సభ్యుడు ముత్యాల రామదాస్ గారు. ఈరోజు ఈ సమావేశాన్ని మా ప్రెసిడెంట్ గారు భర్త గారు యాక్చువల్గా నిన్న పెట్టాలి అన్నారు. నిన్న కొన్ని చోట్ల జరిగినాయి, అవి మీకు తెలుసు. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్లు సినిమాలు తీస్తున్నారు, ఈ టెక్నీషియన్స్ అందరూ కష్టపడుతున్నారు. బట్ మెయిన్ ఏంటంటే ఇందులో మేము ఎక్కువ కృతజ్ఞత చెప్పాలంటే డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ కొంటున్నాడు, ఏమైందో కూడా తెలీదు. ఈరోజు ఉండి ఏమంటే ఐబామ్లో వచ్చేసింది అంటున్నారు. కానీ ఐబామ్తో పాటు ఇప్పుడు ఈ మధ్యన పాపులర్ అయింది ఐబామ్ అనేది. రవి అనేవాడు తనకు తనే నెట్లో పడ్డాడు. మనం ఏదో పట్టేసుకున్నారు అన్నారు. కానీ అతని ఇసిరినటువంటి ఒక ఛాలెంజ్ని తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ తరపున ఉన్నటువంటి పైరసీ సెల్ చేసినటువంటి నిజంగా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే పోలీసు దాన్ని కంటిన్యూ చేసి ఎట్లా అయినా వాళ్ళ మీద కూడా ఛాలెంజ్ ఇస్తారు కాబట్టి పట్టుకున్నారు. దాన్ని గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు కూడా అయ్యో ఫిలిం ఇండస్ట్రీ మొత్తం అంతా పైరసీమయం అయిపోయిందనే దాంతో కాన్సన్ట్రేషన్ చేశారు. కానీ ఇక్కడ మా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే రేపు పొద్దున్న ఏ థ్రెట్ వస్తుందో తెలియదు. ఎందుకంటే ఈరోజు పట్టుకున్నారు, వాళ్ళ వెనకాల ఏ మాఫియా ఉందో తెలియదు. ఇతన్ని ఐబొమ్మ రవిని అంటున్నారు, కానీ ట్రేస్ అవుట్ కూడా దొరకనటువంటి మూవీ రూల్స్ అలాగే ఏవో చాలా ఉన్నాయి. అవి మరి వారు ఎప్పుడు దొరుకుతారో ఏదో ఇప్పుడు ఈ రోజుతో అయిపోయింది అనేది కాదు, ఇది 5% కూడా కాదు. కానీ ఏంటంటే అతన్ని అనుకోకుండా నెట్లో పడ్డాడు కాబట్టి ఓకే దొరికేసాడు అంటున్నాం. బట్ ఫస్ట్ మేము డిస్ట్రిబ్యూటర్లుగా ఎగ్జిబిటర్లుగా ఆనందించేది ఏంటంటే
ఓకే, ముందు ఐబామ్లో రావట్లేదు, రీసెంట్గా బాగా పాపులర్ అయిపోయింది ఐబామ్. ఎందుకంటే నా డ్రైవరే పట్టుకుని సినిమాకి రిలీజ్ అవుతుంటే పక్కన ఖాళీగా ఉన్న టైంలో చూసేస్తున్నాడు సినిమా అన్నప్పుడు ఎందుకు వస్తారు ఆడియన్స్ కూడా? అంటే రిస్క్ తీసుకున్న డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు ఎక్కువ సఫర్ అయ్యారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక మంచి తరుణం. ఇది ఏంటంటే ఈ పైరసీని అంతంత కోట్ల పెట్టి చేసినటువంటి సినిమాల్ని పైరసీ చేసేసి ప్రజలకు అందిస్తున్నారనే ఒక మద్దతు కూడా ఉంది. నేను చూశాను మీలాగే, ఎందుకంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ వేరే వాళ్ళ ఆస్తిని అలాగా చేసేయటం కూడా కరెక్ట్ కాదు. మా కళ్యాణ్ గారు ఎన్కౌంటర్ అన్నారు, ఎన్కౌంటర్ కాదు, దాని ఉద్దేశం ఏంటంటే కడుపు మండిపోయి, ఎందుకంటే నేను ఆయన సినిమా కొన్నాను అనుకో, ఏంటి సార్ ఐబామ్లో వచ్చేసిందని నేను అడుగుతాను. పాపం ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లో అడ్రస్లు కూడా లేరు, ఎందుకంటే కొన్న తర్వాతన మరి వాళ్ళందరూ పోవటం, వాళ్ళ ఆస్తిని ఈయన చేయటం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటివి ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటే, అంటే మనం ఆ రూల్స్ కూడా ఏదో మన సైబర్ క్రైమ్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి, అన్నీ యాంబిగ్యూటీగానే ఉన్నాయి. ఆ లాస్ని ఇంతకుముందు కళ్యాణ్ గారి ఇళ్ళు సిడీస్ ఉన్నప్పుడు బీహార్లో పెద్దది బాహుబలికో దేనికోసం పెద్ద ర్యాకెట్ను పట్టుకున్నారు. చివరికి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ పూర్ పీపుల్, తర్వాత వదిలేశారు. అంటే ఈ పైరసీ ఇలాగే కానీ కంటిన్యూ అయితే ఇండస్ట్రీ డిజపీర్ అవుద్ది. ఎందుకంటే సినిమాలు తీయలేరు, కోట్లు కోట్లు పెట్టి సినిమాలు తీయలేరు. కాబట్టి ఖచ్చితంగా ఐబామ్ రవి ని పట్టుకోవటం నిజంగా ఒక మంచి పరిణామం. ఇండస్ట్రీకి ఒక మంచి జరుగుతుందని, అలాగే మా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల తరఫున కూడా మేమందరం పోలీస్ డిపార్ట్మెంట్కి, తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి, అలాగే గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యుడు, వెస్ట్ గోదావరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ సెక్రటరీ బాపిరాజు గారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ విషయంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ విషయంలో ఎంతోమంది ప్రెసిడెంట్లు ఉన్నా కూడా మా ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారి ఆధ్వర్యంలో ఆయన వచ్చినప్పటి నుంచి కూడా మేము ఒక డిస్ట్రిబ్యూటర్గా, అలాగే ఒక ఎగ్జిబిటర్గా ఎన్నో కష్టాలు పడుతూ, ఇబ్బందులు పడుతూ ఉన్న ప్రతి విషయం కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మా లీగల్ టీంని ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూ, ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుంది, ఎక్కడ ఇది పుడుతుంది ఏమిటి అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరిగింది. అలాగే ముందు మన ఇల్లుని చక్కదిద్దుకోవాలి, మన వాళ్ళని అభినందించుకోవాలి. కాబట్టి మా మణేంద్ర, అలాగే వాళ్ళ వెనకాలన్న 12 మంది టీవీకి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సివి ఆనంద్ గారు, సజ్జనార్ గారు, వారి వెనకాల ఉన్నటువంటి ఒక మహిళ పోలీస్ అధికారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇందాక ఒక సోదరుడు అడిగారు 1000 రూపాయల టికెట్లు అమ్ముతున్నారు అని. 1000 రూపాయల టికెట్లు అమ్మే 6-7 సినిమాలేనండి. ఇకపోతే చిన్న సినిమాలని కూడా పైరసీ చేసేస్తుంటే మేము ఎలా బ్రతకాలి అనేది ఒక చిన్న ప్రొడ్యూసర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా మేము బాధపడుతున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఒక చిన్న ప్రొడ్యూసరు సినిమా రిలీజ్ చేస్తే ఒక 1000 టికెట్లు తెగినా కూడా కొంత డబ్బు షేర్గా మాకు 50% షేర్ వస్తుందండి. అలాంటి సినిమాలని కూడా పైరసీ చేసేసి మొదటి రోజునే తీసుకొచ్చేస్తే, అంటే నేను చెప్పే స్టేషన్కి 100 మంది 150 మంది సినిమా చూడాలనుకున్న ఈ ప్రేక్షకులు, సినిమా ఫ్యాన్స్, ఈ సినిమా ఫ్యాన్స్ ఐబొమ్మలో సినిమా ఉంది, లేకపోతే ఇంకెక్కడో సినిమా ఉంది, అది చూసేస్తున్నారు. అక్కడ వెళ్ళి 150 రూపాయలు 2 గంటల టైము, ఈ ట్రాఫిక్ ఇదంతా ఎందుకని. అదే అక్కడ రాలేదనుకోండి, ఆ 150 రూపాయలు 100 రూపాయలు పెట్టి థియేటర్లో టికెట్ కొంటారు, మాకు కొంత డబ్బులు రావడానికి అవకాశం వస్తుంది. ఈరోజు చిన్న ప్రొడ్యూసర్ కానీ, చిన్న డిస్ట్రిబ్యూటర్ కానీ సంతోషకరంగా లేడండి. ఉన్నాడు అనుకుంటే తప్పు. అంటే నువ్వు ఎందుకు వ్యాపారం చేస్తున్నావు అంటే దీనికి ఎడిట్ అయిపోయాం. ఒక 45 ఏళ్ల బట్టి ఇదే వ్యాపారం చేస్తూ మేము ఇప్పుడు ఇంకొకటి చేసుకోలేమండి, దీంట్లోనే బ్రతకాలి, దీంట్లోనే చచ్చిపోవాలి. అలాంటప్పుడు మేము ఆఖరిగా భార్య మంగళసూత్రాలు కూడా అమ్మేసి మేము సినిమాకి పెట్టుబడి పెట్టుకోవడం జరుగుతుందండి. అలాంటి మా కష్టాన్ని దోచేసుకోవడం ఎంతవరకు న్యాయం మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒక రవి గురించే మనం మాట్లాడుకోవట్లేదు. రవి లాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. అందరినీ దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో జరుగుతున్నటువంటి విషయంలో పోలీసు వారు ఎంతైతే సహకరించారో దీనికి కొన్ని 100 రెట్లు సహకరించి శ్రద్ధ తీసుకుని వారందరినీ కూడా
అరెస్ట్ చేసి మాకు తగు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే స్టేజ్ మీద ఉన్న మా పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇండస్ట్రీ తరపున మేమందరం వెళ్ళి ఇండస్ట్రీకి ఏమేం కావాలి అని చెప్పటం, ఆయన చెప్పిన తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇమీడియట్ మాట్లాడి, ప్లస్ మీకేం కావాలి ఆ కావాలన్న దానికి దగ్గర కూడా ఏదో ఒకటి పలానా స్టేట్లో ఇలా ఉంది, అది ఆ రిఫరెన్స్లు పెడుతూ మీరు ఏది అడిగినా నేను చేస్తాను అని క్లియర్గా ఆయన చెప్పటం. ఆయన చెప్పిన తర్వాత ఫైనల్గా సార్ ఈ ఐబొమ్మ చాలా ప్రాబ్లం ఉంది సార్, ప్లస్ ఏమో పోలీసులనే ఛాలెంజ్ చేశాడు, ఏం పీకుతారు అన్నట్టుగా ఛాలెంజ్ చేశారు సార్, కొంచెం ఐబొమ్మ అది ఓకే ఇమీడియట్ అది చూడండి ఐబొమ్మ అని చెప్పి ఇమీడియట్ రేవంత్ రెడ్డి గారు చెప్పటం. అక్కడి నుంచి మొదలెట్టుకుంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పైరసీ వింగ్లో గతంలో పోలీస్ అధికారులతో నిండి ఉండి పైరసీ వింగ్ ఉండేది. ఆ పైరసీ వింగ్ ఉంటే నేను ప్రతి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో కూడా ఎందుకు మనకి ఈ పైరసీ వింగ్ ఎందుకు ఏంటి అని చెప్పి ఎప్పుడు ఆర్గ్యూ చేస్తూ ఉండేవాడిని. ప్లస్ ఆ పైరసీ వింగ్లో కొంతమంది పైరసీ చేసేవాళ్ళు కూడా నా దగ్గరికి వస్తూ సార్ ఇక్కడికి వస్తే మేము దొరికిపోతాం సార్, అందరూ వాటాలు పంచుకుంటారు సార్ అనే రేంజ్ నుంచి అప్పుడు ఆ పోలీస్ అధికారుల సెక్షన్ పక్కన పెట్టి మణీంద్ర అని చెప్పి వీళ్ళందరినీ ఒక యూత్ టీమును పెడితే యూత్ టీము జెన్యూన్గా ప్రతి నిమిషం కష్టపడి వాళ్ళు ఈవెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఎలా బుక్ చేయాలి, అసలు ఎఫ్ఐఆర్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది వెళ్ళటం, మళ్ళీ జ్యూరిస్డిక్షన్ ఇక్కడ కాదంటే ఇంకో చోటకి వెళ్ళటం, అట్లా ఎంతో కష్టపడి ఈ మణీంద్ర టీం చాలా కష్టపడ్డారు. వాళ్ళ కష్టపడిన ఫలితం నుంచినే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు టీం స్టార్ట్ అవటం. ఇది సివి ఆనంద్ గారు కమిషనర్ గారే చెప్పారు ఇండస్ట్రీ అందరికీ. సో అట్లా స్టార్ట్ అయ్యి ఆ సివి ఆనంద్ గారు దాన్ని మూవ్ చేయటం, ఆ మూవ్ చేసిన దగ్గర మనకి కోకట్పల్లి సినీ పోలీసులు అక్కడ ఒక థియేటర్లో పైరసీది ఫిజికల్గా పైరసీ చేస్తుంది, అది తీయటం. దాని నుంచి మొదలెడితే కోయంబత్తూరు, లక్నో, బీహార్ ఎక్కడెక్కడికో వెళ్ళి ఇంకా ఎక్కడో మూలాలన్నీ ఎతుకుతామండి అని చెప్పి అప్పుడు సివి ఆనంద్ గారు ఆ ప్రెస్ మీట్ చెప్పటం, మా అందరి ఇండస్ట్రీకి కూడా చెప్పటం. ఆ చెప్పిన రోజునే పోలీస్ డిపార్ట్మెంటు ఎప్పుడో పాత సర్వర్స్ పెట్టుకుని మీ డిజిటల్ అంటే మీరు ఫిజికల్గా ఒక థియేటర్లో తీసి పైరసీ వస్తుంది అని అంటే అది థియేటర్ పైరసీ, దాన్ని చూసుకుంటాము. కానీ హెచ్డి ప్రింట్ ఎలా వస్తుంది? హెచ్డి ప్రింట్ కేవలం మీ డిజిటల్ దాని నుంచి డైరెక్ట్ ఎప్పుడో పాతకాలం సర్వర్స్ పెట్టుకుని ఆ పాతకాలం సర్వర్స్తో ఈజీగా హ్యాక్ చేసి ప్లస్ ప్రతి ఎంప్లాయీది కూడా వాళ్ళ దగ్గర క్లియర్ డేటా ఉండి మొత్తం ఉండి ఇలా జరుగుతుంది అని క్లియర్గా ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ చెప్పిన దాని మీద అప్పుడు సివి ఆనంద్ గారు క్యూబ్ వాళ్ళని యూఎఫ్ఓ వాళ్ళని పిలవటం, మీరు కూడా పర్ఫెక్ట్గా అప్డేట్ చేసుకోండి అని చెప్పి చెప్పటం, వాళ్ళు కూడా మేము దాని టెక్నికల్ టీం పెట్టుకుని ఏదో చేస్తామని చెప్పి చెప్పటం, ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత ఇప్పుడు సజ్జనార్ గారు ఇప్పుడు ఐబొమ్మ ఇవి పట్టుకున్నారు. సరే మా కళ్యాణ్ గారు ఎన్కౌంటర్ చేసే అన్నారు, అనగానే ఏమంటే ఆయనకి సడన్గా గుర్తుకొచ్చింది ఏంటంటే అప్పుడు మనకి శంషాబాద్ దగ్గర ఒక ఆడపిల్లను చేసిన దానికి దిశ అని ఒక చట్టం క్రియేట్ చేసి ఇదే సజ్జనార్ గారు ఎన్కౌంటర్ చేసిన దానితో మా కళ్యాణ్ గారికి అది గుర్తుకొచ్చేసినట్టుంది. డెఫినెట్గా ఇక్కడ సజ్జనార్ గారే ఉన్నారు కాబట్టి ఆ రోజు దిశ ఒక ఆడపిల్లని చేసిన దానికి ఎంత ప్రాబ్లం అయిందో ఆ ఆడపిల్లే కాదు, దీని మీద ఎంతోమంది ఆడపిల్లలు మగవాళ్ళు ఎంతోమంది మేధా సంపత్తి ఇంతమంది ఆధారపడి ఉన్నప్పుడు సజ్జనార్ గారు ఒక్కసారి మీరు మళ్ళీ రెడీ చేసుకోండి అని చెప్పినట్టుగా ఉంది మా కళ్యాణ్ గారు చెప్పింది. సరే ఓకే, ఇక అది ఆడితే తర్వాత మా దగ్గర కూడా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కూడా చైతన్య అని ఉన్నాడు. వీళ్ళందరూ కలిపి టీమ్గా మణీంద్ర, చైతన్య వీళ్ళందరూ కలిపి యూత్ టీము చాలా జెన్యూన్గా పర్ఫెక్ట్గా వీళ్ళు ఎలాంటిది లేకుండా గతంలో జరిగిన తప్పులను కూడా సరి చేసుకుంటూ ఇప్పుడు ఏ రోజున ఈసీ మీటింగ్లో పైరసీ వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారనే మూడ్లోనే నేను ఉన్నాను, కానీ ఇబ్బంది మూడ్లో ఎప్పుడు లేదు. పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు, వాళ్ళు పడే కష్టానికి ప్రాపర్గా గుర్తింపు రాలేదనేది నా బాధ. ఈవెన్ సివి ఆనంద్ గారి దగ్గరికి వెళ్తే ఏదో పేరు చెప్తారు, సజ్జనార్ గారి దగ్గరికి వెళ్తే ఏదో పేరు చెప్తారు, ఇప్పుడు మా కళ్యాణ్ గారు కూడా ఏదో పేరే చెప్పారు. సరే ఆయన చైర్మన్ ఉన్నారు ఓకే, కానీ ఫిజికల్గా ల్యాండ్ సైడ్ కష్టపడుతుంది ఈ టీము వీళ్ళు పడుతున్నారు. వీళ్ళు పడిన దానికి పోలీసు వాళ్ళు చాలా కష్టపడ్డారు. పోలీసు వాళ్ళు ఆ కోయంబత్తూరు కానీ పట్టుకుని ఐబొమ్మ వరకు ఇంత పట్టుకుని, సరే ఐబొమ్మ కూడా ఇప్పుడు ఆయన ఉన్నాడు, బాబు మీకు చాలా మేధా సంపత్తి ఉంది, మీరు దీనికెందుకు ఈ దొంగ సొమ్ముకో దొంగ దీనికో ఇది కాకుండా మీ మేధా సంపత్తిని ఇంకో దానికి వాడితే ఒక చాలా అబ్దుల్ కలాం రేంజ్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఆటం పవన్ కనిపెట్టే రేంజ్లోకి వెళ్ళొచ్చు. మీరు దాంట్లోకి మారండి, దాంట్లోకి మారితే
భారతదేశం కాదు ప్రపంచమే గర్వపడే ఒక మేధా సంపత్తి ఉన్న రేంజ్లో మీరు ఎదుగుతారు. అంతేగాని ఇంతమంది ఫైనాన్షియల్గా దెబ్బ కొడతాం, ఇంతమంది మేధా సంపత్తిని నాశనం చేయటం ఇది కరెక్ట్ కాదు. దీనికి మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ నష్టపోతుంది. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పరంగా 24 క్రాఫ్ట్లో నష్టపోతున్నారు, ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారు, అందరూ నష్టపోతున్నారు. వీళ్ళందరూ భావితరాలకు ఎంతెంతో ఆస్కార్లు కాదు ఇంకెక్కడికో వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు రాజమౌళి గారు ఆస్కార్కి వెళ్ళారన్నో, కీరవాణి గారికి ఆస్కార్ వచ్చింది, చంద్రబోస్ గారికి ఆస్కార్, ఇంత రేంజ్లో ఉన్న మన మేధా సంపత్తిని దెబ్బ కొడుతున్నారు. కాబట్టి దీనికి సినీ పరిశ్రమ యావత్తు ముందు ఫస్ట్ మా టీం స్టార్ట్ అయిన మణీంద్ర టీంకి, అలాగే పోలీస్ పరంగా అప్పుడు సజ్జనార్ గారు, అప్పుడు సివి ఆనంద్ గారు చేసిన వారి టీంకి, ప్లస్ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేము అడిగిన మొదటి కోరిక ఐ బొమ్మ అని కూడా ఫినిష్ చేశారు రేవంత్ రెడ్డి గారికి. వీళ్ళందరికీ చెబుతూ నిన్న నేను ఒక ఛానల్ డిబేట్కి వెళ్తే ఎడిషనల్ డీజీ రిటైర్డ్ అయిన పూర్ణచంద్రరావు వచ్చారు. వచ్చి ఇది సైబర్ క్రైమ్స్ అండి, మీ సినిమాలది ఒకటి అయితే ఈ సినిమాలది కాకుండా ఎంతో మధ్యతరగతి కుటుంబాలని సైబర్ గేమ్స్ అని, సైబర్ చీటింగ్లని రకరకాలుగా చేస్తున్నారు. అందుకని ఇది ఒక రెగ్యులర్ పోలీస్ సిస్టమ్ లాగా కాకుండా దీనికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ నక్సలైట్స్కి ఏదో ఒక డిపార్ట్మెంట్ పెట్టారు, ఇంకో దానికోదే, అలా దీనికి ఒక ఫుల్ ప్లెడ్జ్డ్గా దీనికి ఒక డిపార్ట్మెంట్ ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, అలాగే భారతదేశంలో కూడా ఒక సైబర్ టీము, సైబర్ డిపార్ట్మెంటు, సైబర్ కోణంలో చేసుకుంటూ వెళ్ళి దీన్ని అన్ని విధాలు అరికట్టాలి అని చెప్పేసి ఆయన సూచన చేశారు. డెఫినెట్గా ఇది మంచి సూచన. సో దీంట్లో ఎంతోమంది డబ్బే కాదు ఇక్కడ మేధా సంపత్తి నాశనం అయిపోతుంది, ఎంతోమంది పిల్లలు నాశనం అయిపోతున్నారు. వీళ్ళందరూ అర్థం చేసుకుని మీరు ఐబొమ్మ ఆయన ఒక్కడే కాదు ఇంకెవరైనా ఉన్నా కూడా మీరు పాజిటివ్లో మీరు వెళ్ళండి, కానీ ఇలా నెగిటివ్లో ఇలా దేశానికి ఇప్పుడు ఇంకోటి ఆ ఐబొమ్మ మురళి వాళ్ళ ఫాదర్ని చూస్తే వైజాగ్లో ఆయన ఒక లైన్మెన్, ఒక చిన్న గదిలో జీవిస్తున్నాడు. ఆయన ప్రశాంతంగా బతుకుతున్నాను, నాకు ఒక పేరు ఉంది, నాకు ఇది ఉంది, హ్యాపీగా ఉన్నాను, నా కొడుకు ఎక్కడెక్కడో కరేబియన్ అని ఇంకోటి అని ఎక్కడెక్కడికో ప్రపంచం అంతా తిరిగితే ఏదో చేసుకున్నాడు అనుకున్నా, కానీ ఇవాళ ఇంత నాకు పరువు నష్టం పని ఇంత చేస్తున్నాడా అని ఆ పెద్ద ఆయన పడే బాధను కూడా దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ఇవాళ మనం పాజిటివ్ వేలో ముందుకెళ్ళాలి, కానీ ఇలా నెగిటివ్ వేలో వెళ్ళొద్దని అనుకుంటూ ఇవాళ ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, అలాగే తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, మళ్ళీ ఇది కాకుండా తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో 24 క్రాఫ్ట్స్లో ఉన్న మేధో సంపత్తికి క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాం డైరెక్టర్స్ అసోసియేషను, వాళ్ళ డైరెక్టర్స్ అసోసియేషను, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్సు, అలాగే ఫిల్మ్ ఎఫ్ఎఫ్ఐ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ సి కళ్యాణ్ గారు, ఇలా అందరం కలిపి మేము ప్రభుత్వానికి, ఆ పోలీసులకి, వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు చేసే కృషికి అది మామూలు కృషి కాదని చెప్పి తెలియజేస్తూ ఇది సమాజాన్ని కాపాడటానికి కూడా పనికొచ్చింది. ప్లస్ ఒక చిన్న సినిమా బతికితేనే ఏ స్టార్ అయినా పుడతాడు. ఒక చిన్న సినిమాలోనే సమాజాన్ని సరైన రీతిలో తీసుకెళ్లే సినిమాలు తీయగలిగే వాళ్ళు ఉంటారు. అందుకని అది చేస్తూ ఇప్పుడు జర్నలిస్టుల అసోసియేషన్ తరఫున కూడా ప్రెసిడెంట్ రాంబాబు గారిని వచ్చి 2 ముక్కలు మాట్లాడమని కోరుతున్నాను. రండి సార్. ఈ పైరసీ మీద మీరే కాదు మేము కూడా ఏం జరిగిందో ఇప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాం. కాకపోతే అడిగేది ఏంటంటే పైరసీ జరిగే చోట ఆపకుండా జరిగిపోయిన తర్వాత పట్టుకోవడం అనేది తప్పు అనేది మా ఉద్దేశం జర్నలిస్టులు అందరూ కూడా. ఆ విధంగా ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్గా ముందుగా నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా మా తరపున కూడా మేము ఏది ఇలా వస్తుంటే ఆ లింక్స్ ఎవరు పంపించారో కూడా మాకు కూడా ఇప్పుడు దాకా సరైన అవగాహన లేదు. అవి మా గ్రూప్లో షేర్ చేస్తాం. ఇట్లా వచ్చింది అని తెలియజేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మాకే ఫస్ట్ వస్తూ ఉంటుంది, ఇట్లా వచ్చేసిందండి కాపీ, ఫస్ట్ కాపీ వచ్చింది, హెచ్డీ క్వాలిటీ వచ్చిందని జర్నలిస్టులు కూడా వస్తూ ఉంటాయి. ఆ లింకులు కూడా డెఫినెట్గా మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్ పంపిస్తాం. మీ దగ్గర ఎవరైతే రిప్రజెంట్ ఓ పర్సన్ నెంబర్ని మా మెంబర్స్ చెప్తే నేను డెఫినెట్గా మా జర్నలిస్టులు అందరికీ కూడా తెలియజేస్తాం. డెఫినెట్గా ఈ పైరసీని అరికెట్టే దాంట్లో మా జర్నలిస్టులు అందరి తరఫున కూడా మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.